ఆళ్లగడ్డ టీడీపీ నాయకుల అండతో నంద్యాలలో భూ కబ్జా కోరులు రెచ్చిపోతున్నారు. ఆడవారని కూడా చూడకుండా బూతులు తిడుతూ భయాందోళనలకు గురి చేస్తున్నారు. కబ్జా రాయుళ్ల కాళ్లు పట్టుకుని వేడుకుంటున్నా కనికరించడం లేదని వాపోయారు. తమ స్థలాలకు తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలోనే బర్మశాలలో నివాసం ఉంటున్న పేదల స్థలాలు తమవేనంటూ కొందరు వ్యక్తులు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు మనోవేదనకు గురవుతున్నారు. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమ స్థలాలను కూలుస్తాం, అడ్డొస్తే చంపేస్తామని కబ్జాదారులు బెదిరిస్తున్నారని మీడియా ముందు వాపోయారు. తమ స్థలాలకు తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించినా కబ్జాదారుల ఆగడాలు తగ్గడం లేదని బాధితులు వాపోతున్నారు. వచ్చినట్టు మాట్లాడినాడు. మా స్థలం మేము కూలీ నాలి చేసుకొని మా మొగుళ్ళు అమాలి పనులు చేస్తుంటారు సార్. మేము పనులకు పోయే వాళ్ళం సార్. మేము పెద్ద ఉన్నోళ్ళం కూడా కాదు సార్. మా కడుపులు కొడుతున్నారు సార్. బీద వాళ్ళ కడుపులు కొడితే ఏం బాగుపడతారు సార్. మా స్థలం మాకు న్యాయం చేయాలి సార్. ఎట్ట లేదన్నా కానీ మా డాక్యుమెంట్స్ మీరు అవి చూసి మావి వర్జనలు అని మీరు నమ్మి మమ్మల్ని చూపించి న్యాయం చేయాలి సార్. మమ్మల్ని ఎటువంటి ఆదాయం లేదు సార్. మాకు ఏదో ఆ సెంటు మీదే ఆధారపడి ఉన్నాను సార్. ఇప్పుడు ఉండడానికి ఇల్లు కూడా లేదు. ప్లాస్టిక్ స్టేషనే కదా సార్ మాకు మా పరిస్థితి. మా పిల్లలు ఇద్దరం మేము అందరం స్టేషన్ కింద పడి సావాలి సార్. ఇంక అంతేగాని మాకు ఎటువంటి ఆధారం లేదు సార్. ఇప్పుడు ఈ రోజున మా స్థలం కాదు, మా స్థలం అని కొక్కులేని కూడా పిలిపించుకొని వచ్చి మమ్మల్ని సదరం చేయాలా. మీరు ఆడవాళ్ళు మీరు ముందు పక్కకు జరగండి అని మమ్మల్ని నెట్టినాడు కూడా సార్. ఆ లాయరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సార్. అసలు ఆయన లాయర్ అని మేము ఆడికే గౌరవిస్తున్నాం సార్. కానీ ఎందుకు సార్ మమ్మల్ని ఇంత దౌర్జన్యం చేస్తున్నారు? తను 1984లో ఒరిజినల్ డాక్యుమెంట్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నాము. రిజిస్టర్ చేసుకున్నా గానీ వీళ్ళు డాక్యుమెంట్ చూపెట్టకుండా ఫేక్ డాక్యుమెంట్ మీద వచ్చి ఈ స్థలాలు మావి అని అంటున్నారు సార్. ఇప్పటికీ ఇట్లా 3 సార్లు బెదిరించినారు, ఒకసారి కాదు. ఇట్లా చేస్తుంటే మేము ఎక్కడో కనీసం నోటీస్ అన్నా ఇవ్వాలి కదా సార్. నోటీస్ ఇవ్వకుండా ఇట్లా బలవంతంగా